వైసీపీకి గ్రహాలు అనుకూలించడం లేదో లేదంటే ఆ పార్టీ నేతల పాపాలు పండాయేమో తెలియదు కానీ ఏం చేయాలనుకున్నా అది తిరిగి మరీ వారికే రివర్స్ కొడుతోంది. రీసెంట్ గా రెడ్ బుక్ పోటీగా డిజిటల్ బుక్ ప్రారంభించారు జగన్. కూటమి శ్రేణుల దాష్టికాలను డిజిటల్ బుక్ లో రికార్డ్ చేయమని కోరితే ఏకంగా వైసీపీ నేతలపైనే ఫిర్యాదులు నమోదవడం ఫ్యాన్ పార్టీలో కలకలం రేపుతోంది. జగన్ సీఎం గా ఉన్న 5 ఏళ్లలో వైసీపీ నేతలు ఎంతలా రెచ్చిపోయారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు అవన్నీ ఓవైపు కూటమి సర్కార్ బయటకు తీస్తుంటే ఇంకోవైపు డిజిటల్ బుక్ లో ఇలా ఫిర్యాదులు రావడం సంచలనంగా మారింది. మరి సొంత పార్టీ నేతల ఆగడాలపై వస్తున్న ఫిర్యాదులపై జగన్ యాక్షన్ తీసుకుంటారా? కూటమి ప్రభుత్వంలో ఎవరైనా అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెడితే నాకు ఫిర్యాదు చేయండి అంటూ జగన్ ఇటీవల డిజిటల్ బుక్ యాప్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్న జగన్ అలాంటి వారిపై డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేస్తే తమ ప్రభుత్వం వచ్చాక చట్టం ముందు నిలబెడతామని చెబుతున్నారు. అయితే ఈ డిజిటల్ బుక్ యాప్లో విచిత్రంగా వైసీపీ నాయకురాలిపైనే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి విడుదల రజనీపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం డిజిటల్ బుక్ యాప్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 2022లో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని నవతరం పార్టీ కార్యాలయం, తన ఇల్లు, కారుపై విడుదల రజనీ దాడి చేయించారని, ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి డిజిటల్ బుక్ యాప్ ద్వారా ఫిర్యాదు చేశారని రావు సుబ్రహ్మణ్యం చెప్పారు. డిజిటల్ బుక్ వైసీపీ కార్యకర్తలకు శ్రీరామరక్ష అని జగన్ చెప్పిన విషయం తెలిసిందే. రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్న వారికి డిజిటల్ బుక్ సమాధానం అని కూడా హెచ్చరించారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే యాప్లో నమోదు చేసుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా శిక్ష పడేలా చేస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సొంత పార్టీకి చెందిన మాజీ మంత్రిపైనే ఫిర్యాదు అందడంతో వైసీపీలో కలకలం రేగింది. టీడీపీ తమ నేతలు, కార్యకర్తలపై జరిగిన దాడులను ఎదుర్కొనేందుకు రెడ్ బుక్ తీసుకొచ్చింది. అందులో అన్ని రాసుకుని వడ్డీతో సహా బాకీ తీర్చేస్తామని మంత్రి నారా లోకేష్ గత ఎన్నికల సమయంలో పలుమార్లు చెప్పారు. వైసీపీ ఇప్పుడు డిజిటల్ బుక్ యాప్ తీసుకొచ్చింది. వైసీపీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వేధింపులను ఇందులో నమోదు చేయాలని జగన్ పిలుపునిచ్చారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అవుతోంది. దీంతో వైసీపీ డిజిటల్ బుక్ యాప్ ప్రత్యేకంగా వైసీపీ నేతలపై ఫిర్యాదుల కోసమే అంటూ కూటమి నేతలు సెటర్లు వేస్తున్నారు. డిజిటల్ బుక్లో ఫిర్యాదులు వచ్చిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. అయితే రెడ్ బుక్ అంటే కక్ష సాధింపు అని, డిజిటల్ బుక్ అన్యాయం చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టడానికే అని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. విడుదల రజనీపై అనేక ఆరోపణలున్నాయి. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించిన వ్యవహారంతో పాటు అవినీతి చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో మరింత మంది వైసీపీ నేతలపై డిజిటల్ బుక్లో ఫిర్యాదులు నమోదవడం ఖాయం. ఎందుకంటే ఎవరైనా డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేసే అవకాశం ఉండటమే. రెడ్ బుక్, డిజిటల్ బుక్ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. రెడ్ బుక్ రచయిత నారా లోకేష్, డిజిటల్ బుక్ రచయిత ఏ ఒక్కరో కాదు. వైసీపీ నాయకులు, కార్యకర్తలంతా తమను ఇబ్బంది పెడుతున్న వాళ్ల పేర్లు, వారి హోదాలు, ఆధారాలతో సహా రికార్డు చేసే ఉద్దేశంతో డిజిటల్ బుక్ను తీసుకొచ్చారు. డిజిటల్ బుక్కు అందరూ రచయితలే. ఇదే వైసీపీ లక్ష్యాన్ని పక్కదారి పట్టించే అవకాశం ఉంది. తాజాగా విడుదల రజనీపై డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయడం వైసీపీకి ఒక హెచ్చరిక. డిజిటల్ బుక్ను రాజకీయ ప్రత్యర్థులు తమకు అనుకూలంగా వాడుకునే అవకాశం ఉందనేందుకు ఇదే ఉదాహరణ. డిజిటల్ బుక్ పుణ్యమా అని తమ చేత్తోనే తమ కంటిని పొడుచుకుని దుస్థితి వైసీపీకి దాపురించిందని అంటున్నారు. ఎవరు పడితే వాళ్లు ఫిర్యాదులు చేసే పరిస్థితి ఉంటే నేరుగా జగన్పై కూడా ఫిర్యాదులు నమోదయ్యే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.